ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఒక మహనీయుని మాట గురించి తెలుసుకుందామా? ఈ నీతులు సూక్తులు అన్నీ కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకు అవపోసన పోస్తూ ఉండాలి. ఏ విధంగా అయితే చిన్న మొక్కను చాలా జాగ్రత్తగా సూర్యరశ్మికి మంచి నీటికి దగ్గరగా చేరువగా ఉంచుతాము, అలాగే పిల్లలకు నీతులు సూక్తులు మంచి పదజాలము నెమ్మదిగా స్పందించటము ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. గబగబా స్పందించడం, గబగబా మాట్లాడటం అనేది మంచి లక్షణం కాదు. కాలానికి చాలా గొప్ప శక్తి ఉంటుందండి. ఎవరు ఎంత నటించినా, ఎంత ముసుగు వేసినా ఏదో ఒక్క సంఘటనతోటి మొత్తం తారుమారవుతుంది. ఆ ఒక్క సంఘటనతోటి ఏ వ్యక్తి ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడని ఇట్టే మనకు అర్థమైపోతుంది. అందుకనే కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నప్పటికీ ఏదో ఒక రోజు వాళ్ళ ముసుగు తీసేసి ఇక వారి నిజస్వరూపం బయటపడే రోజు తప్పకుండా వస్తుంది. ఎప్పుడు కూడా చాలా ఫేర్గా అంటారు ఇంగ్లీష్లో, నిక్కచ్చిగా ముక్కుసూటిగా వ్యవహరించాలి. అప్పుడే జీవితము అలాగే మనకుండేటటువంటి పేరు ప్రతిష్ట అన్నీ కూడా స్థిరంగా నిలబడతాయి. ఎవరి మెప్పు కోసమో గొప్ప కోసమో లేనిపోని ఆర్భాటము, గట్టిగా స్పందించటము అవసరం ఉండవు. కొన్ని మాటలు, మితిమీరిన మాటలు, వీటన్నిటికీ దూరంగా ఉంటే ఎవరి ముసుగు, ఎవరు ఎంత ముసుగు వేసుకున్నా ఏదో ఒక రోజు ఎవరి స్వభావం ఏంటో, ఎవరి నిజస్వరూపం ఏంటో ఇట్టే బయటపడడానికి దేవుడు ఏదో ఒక సంఘటన ద్వారా సృష్టిస్తూ ఉంటాడు. ఇదండి మహనీయుని మాట. ఎవరు ఎంత నటించినప్పటికీ, ఎంత ముసుగు వేసుకున్నా ఆ శక్తి ద్వారా, కాలానికి ఉండే శక్తి ద్వారా ఆ ముసుగన్నిటికీ తెరపడుతుంది. అలాగే ఎవరు ఏంటో ఇట్టే ఈ ప్రపంచానికి అర్థమవుతుంది. చిన్న పొరపాటు కూడా ఒక్కొక్కసారి క్షమించరాని తప్పిదంగా పరిగణించబడుతుంది. చిన్న పొరపాటు చేసిన ఒక్కొక్కసారి చాలా క్షమించరాని లేదా చక్కదిద్దలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాము. చిన్న పొరపాటైనా, బంధంలో అయినా, ఏదన్నా సంఘటనలోనైనా విడిపోవడానికి కారణం కాకూడదు. వీలైతే సరిదిద్ది అవతలి వాళ్లకు సర్ది చెప్పాలి. వీలైతే సర్ది చెప్పి ఇద్దరిని సమోజ్జి అంటే ఇద్దరికి ఎవరిది తప్పైనా ఎవరిది ఒప్పైనా ఇద్దరిని సానుకూలంగా సర్దుబాటు చేయాలి. అంతేకాని గొడవ మరింత రెచ్చగొట్టేలాగా పెద్దదిగా చేయటంలో పెద్దరికం ఏముంటుంది? పెద్దరికం ఎందులో ఉంటుంది? ఏదైనా సరే తెగ్గొట్టాలి, అక్కడికి కట్ ఆఫ్ చేయాలి. చిన్న పొరపాటు బంధం విడిపోవడానికి కారణం కాకూడదు. ఎప్పుడు కూడా వీలైతే సరిదిద్దుకోవాలి, లేదంటే నచ్చజెప్పి చూడాలి. ఇదండి ఈరోజు మహనీయుని మాట.